సీక్రెట్ అనే పుస్తకంలోని ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన ఆలోచనలన్నిటినీ ఒక అయస్కాంతంలా ఊహించుకుందాం. ఎందుకంటే ఈ అయస్కాంతానికి ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మన ఆలోచనలు కూడా ఒకే రకమైన ఆలోచనలని ఆకర్షిస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైన ఆలోచనలు పరస్పరం ఆకర్షించుకుంటాయని చెప్తుంది. మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నిటినీ మీరు ఆకర్షిస్తారు. ఉదాహరణకి, మిమ్మల్ని బాధ కలిగించే ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీ బాధ మరింత ఎక్కువ అవుతుంది. మీరు ఒకే విషయాన్ని చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనల్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. ఒక నిమిషంలోనే అటువంటి ఎన్నో బాధాకరమైన ఆలోచనలు వస్తుంటాయి. మీ బాధ మరింత పెరిగి మీ మనస్సు పాడవుతుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెడు అనే తేడా ఏమీ ఉండదు. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే అటువంటి మరిన్ని ఆలోచనలు ఆకర్షిస్తుంది. మనుషులుగా మన పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించడం. ముందుగా మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మనకు కావలసిన దానిపైనే ఆలోచిస్తూ మనం దాన్ని పొందినట్లుగా భావిస్తే దాన్ని మనం త్వరలోనే పొందగలం. మన జీవితంలో మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో వాటిని మనం మన జీవితంలోకి ఆకర్షిస్తాం. ఈ ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందని చాలామందికి తెలియదు. ఆలోచనలన్నిటినీ మనం కొలవచ్చు. అందుకని ఒకే ఆలోచనని మనం మళ్ళీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే దాన్ని మనం మన ప్రస్తుత జీవితంలోకి తీసుకురాగల శక్తి మన ఆలోచనలకు ఉంటుంది. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనం ఆలోచిస్తున్నప్పుడు విశ్వమంతటా వ్యాపిస్తాయి. విశ్వంలో అదే ఫ్రీక్వెన్సీ గల విషయాలను అవి అయస్కాంతంలో ఆకర్షిస్తాయి. బయటికి పంపబడినవన్నీ మూలం దగ్గరికి వెనక్కి వస్తాయి. ఆ మూలమే మనం. అంటే మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మనం అనుకున్న వాటిని పొందగలం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.